ప్రార్థన లేకుండా ప్రభు మనసును గెలవలేము, ప్రభు కార్యాలు చూడలేము. 2 వాక్యం లేకపోతే దేవుని గురించి తెలుసుకోలేవు, నువ్వు ఎలా బ్రతకాలో తెలుసుకోలేవు, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో తెలుసుకోలేవు. వాక్యము నీతిని, భక్తిని, ధర్మాన్ని, యథార్థతను నీకు నాకు నేర్పిస్తూ ఉంది. ప్రార్థన ఉండాలి నిజమైన క్రైస్తవునికి, వాక్యము ఉండాలి. 3 సహవాసం ఉండాలి. సహవాసం అని అంటే దేవుడు నీకు ఇస్తున్న విలువైన ఒక ప్రత్యేకమైన స్థానం ఏంటి అని అంటే దేవుని పిల్లలతో సహవాసం. దేవుని పిల్లలు పరిశుద్ధులు గనుక ఈ పరిశుద్ధుల సమూహంలోనికి నీవు కూడా రావాలి. పావురాల్లోనికి పావురం వెళ్తా తప్ప కాకి వెళ్తే బాగోదు. కాకి వంటి స్వభావాలుండి నీలో ఉన్న పాపము, నీలో ఉన్న అపవిత్రత సరి చేసుకోగలిగితే